హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీషో నుండి మంచి పార్టీ వేర్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తెప్పించానండి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మీషోలో బాగా ట్రెండ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్. ఫస్ట్ వన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి క్రష్ టిష్యూ అండి, ప్యూర్ క్రష్ టిష్యూ శారీ అనమాట. సో శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో శారీ స్టార్టింగ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి జాకాడా బ్లౌజ్ ఇచ్చారనమాట. సో చూడండి, జాకాడా బ్లౌజ్ వచ్చింది విత్ మల్టీ కలర్ కాంబినేషన్తో. సో ఇది జాకాడా బ్లౌజ్ అండి. సో దీని కింద వచ్చేసి లేస్ హైలైట్ అయిందనమాట. ఈ శారీకి లేస్ హైలైట్ అని చెప్పచ్చండి. నిజంగా లేస్ అయితే చాలా బాగుంది. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది లేస్. చూస్తున్నారు కదా, ఇది లేస్. సో సేమ్ బ్లౌజ్ లో మల్టీ కలర్ ఎలా అయితే ఉందో లేస్ కూడా అలానే వచ్చిందండి. సో చూడండి, సో ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్. ఇది వచ్చేసి శారీ బార్డర్ అండి. సో శారీ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ విత్ వీవింగ్ తో వచ్చింది. పింక్ బార్డర్ అనమాట. చూడండి, శారీ బార్డర్ ఇదండి. టాప్ సైడ్ సేమ్ బాటమ్ కూడా అలానే బార్డర్ వచ్చింది. మీడియం బార్డర్ అని చెప్పచ్చు. మరీ అంత బిగ్ కాదు, అలానే స్మాల్ కాదు. చూడండి, సేమ్ శారీ మొత్తం ఇలానే మల్టీ కలర్స్ వచ్చిందండి. సో 1/2 మీటర్ వరకు ప్లెయిన్ వచ్చింది. తర్వాత వచ్చేసి కింద లేస్ వచ్చింది శారీకి. చూడండి, ఇది లేస్ అన్నమాట. సో లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లేస్ వచ్చేసి చూడండి, లేస్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. సేమ్ శారీ మొత్తం ఇలానే మల్టీ కలర్స్ తో షేడ్స్ తో వచ్చిందండి. శారీ మొత్తం ఇలానే ఉంది. ఇక్కడ నుండి పళ్ళుకి వచ్చేసి టాప్ సైడ్ లేస్ వచ్చింది. సో చూసారు కదా, ఇది టాప్ సైడ్ లేస్ అన్నమాట. పళ్ళు వచ్చేసి ఇక్కడ నుండి పళ్ళు స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి. కాకపోతే షార్ట్ పళ్ళు వచ్చేసి ఇక్కడ కొద్దిగా డిజైన్ వచ్చింది అనమాట. చూడండి, సో సేమ్ అలానే సైడ్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బుట్టాస్ లాగా ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ బుట్టాస్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీ అండి. ఎండింగ్ వచ్చేసి లేస్ విత్ టాజల్స్ తో ఎండ్ చేశారు. చూడండి, లేస్ మల్టీ కలర్ షేడ్స్ తో వచ్చింది. అది కూడా టాజల్స్ కూడా. ఇది శారీ అండి, ఫస్ట్ వన్. శారీ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ శారీకి మాత్రం లేసే హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచూ అన్నమాట. జిమ్మిచూ సాఫ్ట్ సిల్క్ శారీ అండి. కలర్ వచ్చేసి గ్రే కలర్. సో శారీ ఎలా ఉందో చూద్దాం. శారీ స్టార్టింగ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. చూడండి, ఇది ప్లెయిన్ అనమాట. సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. నిజంగానే జిమ్మిచూ అంటే మామూలుగా కొంచెం రఫ్ గా ఉంటుంది, కాకపోతే ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి. సో దీనికి వచ్చేసి స్టోన్స్ స్టిక్ అయి ఉన్నాయన్నమాట. కింద లేస్ వచ్చింది. చూడండి, వైట్ కలర్ పర్ల్ తో లేస్ వచ్చింది. చూడండి, ఇది బార్డర్ దీని శారీకి వచ్చేసి. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. కింద స్టోన్స్ స్టిక్ అయి ఉన్నాయి. ఇక్కడ నుండి వచ్చేసి పళ్ళు అండి. పై పార్ట్ వచ్చేసి పళ్ళుతో స్టార్ట్ చేశారు. సో కింద సేమ్ అలానే లేస్ వచ్చింది. ఎండింగ్ వచ్చేసి లేస్ తో ఎండ్ అయింది. ఇది శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దీనికి థ్రెడ్ వర్క్ అనేది గ్రే కలర్ తో ఇచ్చారు. చూడండి, థ్రెడ్ వర్క్ అనేది గ్రే కలర్ తో వచ్చింది. సో ఓవరాల్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనొచ్చు. ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. సేమ్ శారీ అండి. మీకు స్టార్టింగ్ ఫస్ట్ వన్ చూపించాను కదా, అలాంటిది అనమాట. ఈ శారీ కూడా క్రష్ టిష్యూ శారీ అండి. దీనికి కూడా మల్టీ కలర్ షేడ్స్ ఉన్నాయి. అలానే
కాకపోతే దీనికి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది విత్ పింక్ తో షేడ్ చేశారు చూడండి ఫ్లవర్స్ అక్కడక్కడ. చూడండి ఇది బార్డర్. శారీ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. సో బార్డర్ అలానే వచ్చింది, కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్ గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది టిష్యూ క్లాత్ కాదండి. ఇది వచ్చేసి స్లీవ్స్ కి వచ్చేసి బార్డర్ వచ్చింది. సో స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది స్లీవ్స్, ఇది బ్లౌజ్ పార్ట్. సేమ్ అలానే బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్. శారీ మొత్తం ఇలానే ఓవరాల్ గా శారీ అంతా ఇలానే ఉందండి. ఈ శారీలో వచ్చేసి మల్టీ కలర్స్ వచ్చింది. ఫస్ట్ వన్ ఎలా అయితే అలానే ఉంది, కాకపోతే దీనికి లేస్ లేదనమాట. సో ఓవరాల్ శారీ అంతా అలానే ఉంది. సో షార్ట్ పళ్ళు అండి దీనికి కూడా. చూడండి మల్టీ కలర్ షేడ్స్ అన్నాను కదా, సో వీవింగ్ తో వచ్చింది ఈ పళ్ళు అనేది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తో. ఇది వచ్చేసి బ్లూ పింక్ ఎల్లోతో హైలైట్ చేశారు పళ్ళు అనేది. ఎండింగ్ వచ్చేసి మల్టీ కలర్ టాజల్స్ తో వచ్చింది చూడండి. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెట్ సిల్క్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెట్. శారీ వచ్చేసి స్టార్టింగ్ ప్లెయిన్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చూడండి. అది కూడా సిల్వర్ జరీ అండి, సీక్వెన్స్ వర్క్ విత్ సిల్వర్ జరీ. సో లైట్ బేబీ పింక్ కలర్ వచ్చేసి కింద వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, లేస్ లాగా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి 3 mm సీక్వెన్స్ వర్క్ అండి. సో స్కాలప్ బార్డర్ తో వచ్చింది. చూసారు కదా, ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. ఇక్కడ నుండి పళ్ళు అన్నమాట. పళ్ళు టాప్ సైడ్ బార్డర్ ఇది. దీనికి వచ్చేసి ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి, సీక్వెన్స్ వర్క్. సేమ్ శారీ అంతా ఇలానే ఉందండి. ఇది పళ్ళు ఎండింగ్ వచ్చేసి బార్డర్ తో ఎండ్ చేశారు విత్ స్కాలప్ బార్డర్. ఇది శారీ. బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూద్దాం. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. బ్యాక్ అయితే ఎలాంటి వర్క్ రాలేదు, జస్ట్ ఒక ప్లెయిన్ మాత్రమే. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ వచ్చిందనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫుల్ గా హెవీ వర్క్ ఇచ్చారండి చూడండి, విత్ సీక్వెన్స్ వర్క్ అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో స్లీవ్స్ కి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారనమాట విత్ స్కాలప్ బార్డర్. జస్ట్ ఇవి స్లీవ్స్ అండి. సో ఇది నెక్స్ట్ వన్. ఇది శారీ. సో ఈ శారీ కూడా నిజంగా చాలా బాగుంది, క్వాలిటీ అలానే ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జిమ్మిచూ సాఫ్ట్ సిల్క్ శారీ అండి. అది జిమ్మిచూలో ప్యూర్ చిఫాన్ శారీ అన్నమాట. సో ఈ శారీ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ పార్ట్ అండి ఇది. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ విత్ కాని అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది చూడండి. సో ఇది బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఇది హ్యాండ్స్ కి కింద జస్ట్ ఒక లైన్స్ కూడా వచ్చాయి చూడండి. ఇది బ్లౌజ్, ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్. ఇది లైట్ బేబీ పింక్ కలర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచూలో సాఫ్ట్ చిఫాన్ శారీ అన్నమాట. సో ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి. 1 మీటర్ వరకు ప్లెయిన్ ఇచ్చారు, అక్కడక్కడ చిన్న బుటాస్ ఇచ్చారు. ఇక్కడ నుండి డిజైన్ అన్నమాట. ఇది కూడా 3 mm లోనే సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది చూడండి, విత్ పైపింగ్ అన్నమాట. కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చింది ఈ శారీ కూడా. థ్రెడ్ వర్క్, వైట్ అండ్ సెల్ఫ్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. జరీ అనేది గోల్డ్ జరీ వచ్చింది. ఇది బార్డర్. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. ఇక్కడ నుండి పళ్ళు. సో చూసారు కదా, ఇది పళ్ళు. సో బార్డర్ తో ఎండ్ చేశారనమాట. సో ఇది ఈరోజు కలెక్షన్ అండి. నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి.